హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేసుకోబోతున్నామో చెప్పనా? చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. హాయ్, వెల్కమ్ టు నిష్ఠా కిచెన్ స్పెషల్. మన నిష్ఠా కిచెన్ స్పెషల్లో ఈరోజు మంచి క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. దీనికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. స్కిన్తోనే ఉంది అది. ఆయిల్ అండ్ కారం, కరివేపాకు, ఎండుమిరపకాయలు 3, పుదీనా, పసుపు, జీడిపప్పు, అలాగే నేను ఆచి వారి బ్రాండ్తో వేసుకుంటున్న ఆచి గ్రేవీ మసాలా, ఆచి గరం మసాలా, ఈ 2 కూడా వేసుకొని చేసుకుంటాను. మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుంటాను. ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత అల్లం, ఒక 5 ఎల్లుల్లిపాయలు చక్కగా మనం దంచుకొని కచ్చాబచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుంటున్నాను. కళాయి పెట్టుకున్న తర్వాత అందులో ముందుగా మనం తీసుకున్న చికెన్ ఉంది కదా, ఆ 1 kg చికెన్ నేను మొత్తం కూడా వేసేసుకున్నాను. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మొత్తం ముక్కకు పట్టేలాగా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని వాటర్ వేయవలసిన లేదు, మనకి చికెన్లో వాటర్ వస్తుంది కదా. ఒక 2 minutes మూత పెట్టి మనం దాన్ని నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూసారా వాటర్ ఎలా తేలిందో? మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం బాయిల్ అయిపోవాలి. మనకి వాటర్ అంతా అయిపోయి మనకి మూత తీసి చూద్దామా? ఇంకా ఒక 5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అది మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి ముక్క చూసారా ఇలాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయింది కదా, ఆయిల్ కూడా తేలుతుంది. ఈ స్టేజ్లో మనం ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే జీడిపప్పు, కరివేపాకు వేసుకొని ఒక 3 ఎండుమిరపకాయలు కొంచెం చీల్చుకొని వేసుకోండి. మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ముక్క మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలి, అలాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఫ్రై 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. నేను అల్లం వెల్లుల్లి ఇలా దంచుకొని సిద్ధం చేసుకున్నాను, రెడీగా పెట్టుకుంటున్నాను. మనం లాస్ట్ దాకా వేయం, దీన్ని లాస్ట్ను వేస్తాం, దింపే ముందు వేస్తాము. దీనివల్ల ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఫ్రై ఆల్మోస్ట్ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది, చికెన్ ఫ్రై. ఇప్పుడు అందులో మనం తీసుకున్న కేజీ చికెన్కి నేను 1 స్పూన్నర కారం వేస్తున్నాను. ఎవరు తిన్న టేస్ట్ తగ్గ వాళ్ళు వేసుకోండి. అలాగే పుదీనా, కొంచెం గరం మసాలా నేను లెక్కగా 1 స్పూన్ వేసాను. అలాగే గ్రేవీ మసాలా అది కూడా 1 స్పూన్ వేసుకోండి. మొత్తం మనం వేసుకున్న చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుంటూ ఫ్రై చేసుకుంటే చూసారా ఆయిల్ కూడా అలా తేలుతుంది కదా. మనం ఇందులో జీడిపప్పు కూడా వేసాం కదా, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా మనకి లాస్ట్కి మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నిజంగా ఈ ఫ్రై మనకి బయట పెట్టినా కూడా ఫ్రెండ్స్ పాడవదు, 2 days అయినా ఉంటుంది. అంత క్రిస్పీగా మంచిగా మనకి నూనెలో వేగిపోయాయి కదా. మనకి వేడివేడిగా క్రిస్పీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నిజంగా నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, అంత క్రంచీగా మంచిగా వచ్చింది ఫ్రై, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా మనకి వేడి వేడి
చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే సేమ్ చేసుకోండి. నిజంగా పప్పుచారులోకి అలాంటి పులుసులు అలాంటి వాటిల్లో కాంబినేషన్లో ఈ ఫ్రై వేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుంది. నిజంగా నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు. కామెంట్ పెడితే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. నా వీడియోని సపోర్ట్ చేసి మరికొన్ని వీడియోలు నేను చేయడానికి సహాయం చేయండి. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.